వెల్కమ్ టు కలర్స్ క్రియేషన్. ఈరోజు మనం ఇక్కడ అమెజాన్ జాబ్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ జాబ్ ఉంది అన్నట్టు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి నుంచే మనం ఇంట్లో కూర్చొని మనం జాబ్ చేసుకోవచ్చు, రిమోట్ వర్క్ అంటారు. ఓకేనా? సో ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే మనం అమెజాన్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే, అమెజాన్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో చూస్తే కొంచెం కింద స్క్రాల్ చేస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్ ఉంది, అండ్ నెక్స్ట్ వేర్ హౌస్ అండ్ హవర్లీ జాబ్స్ అని ఉంది ఇక్కడ కదా. ఇక్కడ ఇది మనం క్లిక్ చేసుకోవాలన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ వ్యూ ఓపెన్ జాబ్స్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి ఇక్కడ. రైట్? సో ఇది క్లిక్ చేయగానే ఓకే, సో ఇట్లా మనం ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఈ లింక్ అనేది ఓపెన్ అయిపోతుంది. రైట్? ఇంకొక సైట్ ఓపెన్ అయిపోతుంది. ఇందులో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి ఇక్కడ. సో మీకు ఏ కంట్రీకి సంబంధించిన జాబ్ కావాలో ఆ కంట్రీకి సంబంధించిన జాబ్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, యూఎస్ ఉంది, కెనడా ఉంది, మెక్సికో ఉంది, చాలా రకాలుగా ఉంది కదా. కాకపోతే మనకు ఇండియాకి సంబంధించింది కావాలి కాబట్టి మనం సెకండ్ కాలంలో ఇక్కడికి వస్తే వ్యూ ఇండియా జాబ్స్ అని ఉంది ఇక్కడ. సో ఇది రైట్ క్లిక్ చేసి ఇది ఓపెన్ న్యూ ట్యాప్ చేసేయండి. సో ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. రైట్? ఇప్పుడు ఇందులో ఓపెన్ అయితే ఇందులో 2 టైప్స్ ఆఫ్ ఉంది మళ్ళీ. అంటే కస్టమర్ సర్వీస్ అసోసియేట్కి సంబంధించిందే ఉంది. బట్ ఇక్కడ మనకు 2 టైప్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ కదా ఇది. అయితే ఇక్కడ కస్టమర్ సర్వీస్ ఒకటి ఆఫీస్ బేస్డ్ ఉంది ఇక్కడ, అండ్ రైట్ సైడ్లో చూస్తే రిమోట్ వర్క్ ఉంది. అంటే ఇదేమో ఆఫీస్లో వర్క్ చేసుకోవాల్సింది, ఇది ఆఫీస్ బేస్డ్ అంటే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసేది ఇది. అండ్ నెక్స్ట్ రిమోట్ వర్క్ అంటే మీ ఇంటికాడ నుండి మీరు వర్క్ చేసుకోవచ్చు, మీరు ఉన్న చోట్ల నుంచి వర్క్ చేసుకోవచ్చు, ఆఫీస్కి వెళ్ళడం అవసరం లేదు అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ మనకు డీటెయిల్ ఉంది అన్నట్టు, దేనికి సంబంధించింది, వర్క్ ఏమేమి ఉంటాయి అనేది. రైట్? ఓకే. సో వర్క్ రిమోట్లీ అంటే మీరు కస్టమర్ తోటి క్వైరీస్ ఏమన్నా ఉంటే, మనము ఇంకా ఏమన్నా వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ ఏమన్నా ఉంటే, ఇష్యూస్ ఇవ్వండి. ఓకే, టు ప్రివెంట్ అండ్ సాల్వ్ దేర్ ఇష్యూస్ వయా ఫోన్, చాట్, మొబైల్ చాట్, ఈమెయిల్. ఓకేనా? సో ఇక్కడ మనకు ఉంది. సో ఈ విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కస్టమర్ సర్వీస్ అంటే కస్టమర్కి ఏమన్నా ప్రాబ్లం వచ్చినా ఏమన్నా వచ్చినా కూడా ఇవ్వండి, మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మనం నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ రీడ్ మోర్ అబౌట్ ది రిమోట్ రూల్స్ అని క్లిక్ చేయగానే దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఉంది ఇవ్వండి. ఓకేనా? సో వాట్ డస్ రిమోట్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ డూ అంటే ఏంటి? సో దిస్ ఈజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. ఓకేనా? ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉంది, అంటే మీరు ఏమేమి వర్క్ చేయాలి, కస్టమర్ క్వైరీస్కి సంబంధించింది, ఎవ్రీథింగ్, ఆర్డర్ అండ్ ప్రోడక్ట్ క్వశ్చన్స్ టు పేమెంట్ మ్యాటర్స్ కావచ్చు, వెబ్సైట్ గైడెన్స్ కావచ్చు. అంటే వాళ్ళు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారో వాళ్ళకి కావాల్సిన ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసేయాలన్నట్టు. సో రిమోట్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అన్నట్టు. వెరైటీ ఆఫ్ టూల్స్ లైక్ నావిగేట్, రీసెర్చ్ అండ్ రివ్యూ సొల్యూషన్, కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ విత్ కస్టమర్స్, మంచిగా కస్టమర్స్ తోటి మంచిగా కమ్యూనికేట్ చేయాలన్నట్టు. అదర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అన్నట్టు, అది సపోర్టింగ్ కస్టమర్స్, డ్రైవర్స్, షిప్పర్స్ అండ్ డెలివర్ సర్వీస్ పార్ట్నర్స్, వీళ్ళందరినీ మనం సపోర్ట్ చేయాలి. సో ఇక్కడ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇంకొన్ని ఉన్నాయి, ఆన్ ది జాబ్ లెర్నింగ్ అండ్ గ్రోత్ ఆపర్చునిటీ. ఓకేనా? వి ఆపరేటెడ్ 24/7 మోడల్. ఓకే, 24/7 మోడల్ హ్యావ్ షెడ్యూల్ షిఫ్ట్ వైజ్ ఉంటుంది అన్నట్టు. ఎవ్రీ హవర్ ఇన్ ది డే అండ్ నైట్, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ 1 AM, 3 AM, 9 PM, 11 PM ఎక్సెట్రా. ఇంకా వాళ్ళు ఇంకా క్లియర్గా డీటెయిల్గా చెప్తారు. సో ట్రైనింగ్ ప్రొవైడ్స్ యూ ది స్కిల్, ఇవ్వండి, యూ నీడ్ ప్రాబ్లమ్ టు సాల్వ్ అవర్ కస్టమర్ ప్రాబ్లం ఏముందో మెయిన్ కాన్సెప్ట్ అదే అన్నట్టు, కస్టమర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ ఏమన్నానంటే ల్యాప్టాప్, మైక్రోఫోన్ అండ్ హెడ్సెట్ ప్రొవైడ్ బై అజ్ అంటే అమెజాన్ కంపెనీ మీకు ప్రొవైడ్ చేస్తుంది ఇవన్నీ, ల్యాప్టాప్, మైక్రోఫోన్, హెడ్సెట్. అంటే మీ దగ్గర ల్యాప్టాప్ లేకపోయినా పర్లేదు. అండ్ యూ విల్ నీడ్ టు డెడికేట్ ఆఫీస్ స్పేస్ విత్ ది డెస్క్ అండ్ చైర్. అంటే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తారో అక్కడ ఒక పర్టికులర్
పీస్ఫుల్ ఏరియా, ఒక టేబుల్, ఓకేనా, ఒక చైర్, డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలన్నట్టు. అండ్ ఇక్కడ ఏంటంటే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కూడా ఉండాలి, అంటే ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ లర్నింగ్ డైలాగ్స్ కానీ బై హార్ట్ చేయడం అలాంటిది ఏం అవసరం లేదు. అండ్ encouraged by bringing your unique personality to every customer. Okay, and next lifestyle benefits and other. Okay, and next one వచ్చేసరికి ఇక్కడ రీజన్ ఎందుకు వర్క్ చేయాలి అనే రీజన్, వై విల్ లవ్ టు వర్క్ విత్ అమెజాన్. ఇక్కడ కొన్ని బెనిఫిట్స్ ఏంటి అనేది ఇక్కడ మనకి ఇచ్చారు అన్నట్టు. మీరు ఒకసారి క్లియర్గా చదవాలి. ఇంకా ఎక్కువ చదవాలంటే ఇక్కడ క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ మనం ఇక్కడ ఫైండ్ ది కస్టమర్ సర్వీస్ జాబ్స్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయగానే మనకి ఇంకోటి జాబ్స్ అనేది ఇట్లా ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మనకు చూడండి డిఫాల్ట్గా అయితే మనకి ఇక్కడ 7 జాబ్స్ అని చూపిస్తుంది. ఇక్కడ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అని ఉంది కదా. ఓకే, సో ఇక్కడ ఇన్ని రకాలుగా జాబ్స్ అయితే ఉంది. రిమోట్ కస్టమర్ సర్వీస్ అని ఉంది, ఓన్లీ కస్టమర్ సర్వీస్ అని ఉంది ఇక్కడ. ఓకేనా, సో రిమోట్ అనగానే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టు, అంటే రిమోట్ మనం ఎట్లయితే ఆపరేట్ చేస్తామో సో అలా, అంటే కూర్చున్న చోట్ల మనం టీవీని ఆపరేట్ చేస్తాం కదా, ఇది కూడా అంతే. రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, అంటే ఇంటి నుండే వాళ్ళ వర్క్ని మనం చేసి ఇవ్వాలి. అంటే ఎవరికైతే రిమోట్ వర్క్ అంటే ఏంటి తెలియదు కదా, సో వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ టాపిక్ కొంచెం క్లియర్గా చెప్తున్నా. రిమోట్ వర్క్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టు, అంటే మీరు ఎక్కడున్నా సరే అక్కడ నుండి మనం వర్క్ చేసుకునే వర్క్ని రిమోట్ వర్క్ అంటారు, రిమోట్ జాబ్స్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా, సో మనం ఇక్కడ చూడండి, మనకు సర్చ్ బార్లో మన స్టేట్ నేమ్ కానీ ఏదైనా మనం టైప్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ ఎంట్రీ పిన్ కోడ్ పోస్ట్ కోడ్ అని ఉంది ఇక్కడ, పోస్ట్ కోడ్ ఆర్ సిటీ, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇదిగోండి తెలంగాణ అని టైప్ చేస్తాను. ఇదిగోండి ఇక్కడ లిస్ట్లో వచ్చేసింది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి రీఫ్రెష్ అయ్యి మళ్ళీ ఒకటి చూస్తుంది. ఇక్కడ వన్ జాబ్ ఫౌండ్ అని వచ్చింది, కస్టమర్ సర్వీస్. సో ఇక్కడ ఇవ్వండి రిమోట్ లొకేషన్ అంటేనే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి జస్ట్ క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇవ్వండి ఓపెన్ అయిపోయింది. లొకేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇన్ తెలంగాణ ఇండియా వచ్చేసిందా. ఇవ్వండి వర్క్ ఫ్రమ్ హోమ్ విత్ కస్టమర్ అమెజాన్ కస్టమర్ సర్వీస్ అని ఉంది ఇక్కడ, రైట్. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా మనం ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ ఇంకా డీటెయిల్డ్గా ఉన్నట్టు. ఇగోండి వాట్ ఆర్ యువర్ హవర్స్ అనేది ద రూల్స్ రెగ్యులేషన్స్, ఇగోండి అన్నీ క్లియర్గా ఉంది అన్నట్టు. అంటే ఇక్కడ మళ్ళీ ఏమన్నారంటే యూ విల్ వర్క్ ఓవర్ నైట్, డే, లేట్ షిఫ్ట్ అండ్ యువర్ వర్క్ వీక్స్ ఇన్ మినిమమ్ 40 hours అని ఉంది. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు మ్యాచ్ అవర్ కస్టమర్ డిమాండ్ వి షెడ్యూల్ బేస్డ్ ఆన్ ది వెరైటీస్ ఆఫ్ డిఫరెంట్ షిఫ్ట్స్ ప్యాటర్న్స్, చాలా ఉంది, మీరు ఒకసారి క్లియర్గా చదవండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకు క్వాలిఫికేషన్స్ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ, అంటే ఏమేమి కావాలి క్వాలిఫికేషన్స్, వాట్ క్వాలిఫికేషన్స్ డూ వీ నీడ్ ఫర్ యూ, రైట్. మినిమం 18+, అంటే 18 years old ఉండాలి, రైట్. అండ్ హ్యావ్ టు రైట్ టు వర్క్ ఇన్ ఇండియా, మీరు ఇండియాలోనే వర్క్ చేయాలి, రైట్. అందుకే కదా మనం ఇండియా కంట్రీదే వర్క్స్ జాబ్ వెతికాము ఫస్ట్ స్టార్టింగ్లో. అండ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఓకే, ఇన్ ఇంగ్లీష్ కూడా వచ్చి ఉండాలి అని చెప్తున్నారు వీరు, బోత్ రిటెన్ అండ్ ఓరల్ ఫ్లూయెన్స్. అంటే ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు ఉన్నా కూడా కొంచెం ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ చేసే విధంగా కూడా ఉండాలి. అంటే నాకు తెలిసి బేసిక్ అంటే మినిమం కమ్యూనికేషన్ స్కిల్ ఇంగ్లీష్లో అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఏ కంప్యూటర్, మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి, కంప్యూటర్ వర్క్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్తున్నారు. ఓకేనా. అబిలిటీ టు ఇక్కడ ఏమన్నారంటే షిఫ్ట్ ఫ్రమ్ మండే టు సండే, ఇగోండి ఇక్కడ ఏమన్నారంటే ఫ్రమ్ మండే టు సండే విత్ ఇన్ ది ఆపరేటింగ్ అవర్స్ ఆఫ్ 6 AM to 11 PM. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఇంకొన్ని ఉంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమన్నారంటే ఎర్లీ, లేట్, ఓవర్ నైట్, వీకెండ్స్ అండ్ ఓవర్ టైమ్ యాజ్ పర్ రిక్వైర్డ్ వాళ్ళు చెప్తారు అన్నట్టు. సో యూ విల్ నీడ్ టు క్వైట్. ఇక్కడ మళ్ళీ ఇంకొన్ని ఉంది. ఇక్కడ ఏంటంటే మీకు డెడికేటెడ్గా క్వైట్ అంటే సైలెన్స్ ఉన్న ప్లేస్ మీ ఇంట్లో ఒక ఆఫీస్ స్పేస్ చేసుకోవాలి, అందులో ఒకటి చైర్ అండ్ ఇంకోటి డెస్క్ అంటే మన కంప్యూటర్ టేబుల్ కూడా ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ. సో ఫ్రమ్ ది టెక్నికల్ పర్స్పెక్టివ్ మినిమం బ్రాడ్బ్యాండ్ కనెక్షన్, నో వైఫై అంటే హార్డ్ వైర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలని చెప్తున్నారు. ఓకేనా.
సో అవన్నీ మీకు క్లియర్గా అర్థమైపోతుంది, పెద్ద విషయం ఏం కాదు. ఓకేనా. సో ఇక్కడ ఇగోండి ఇవన్నీ మనకు దాని ప్రకారంగా ఏమేమి ఉంటుంది అనేది మెయిన్ అయితే నేను ఇగోండి క్వాలిఫికేషన్స్ ఏమేమి కావాలనేది క్లియర్గా చెప్పేశాను. ఇగోండి ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇంకా కొన్ని రూల్స్ ఉన్నాయి, ఇవి ఒకసారి మీరు ఈ సైట్ ఓపెన్ చేసి చదువుకోవచ్చు. అండ్ ఇక్కడ వాట్ క్వాలిఫికేషన్ డూ వి నీడ్ అంటే ఇగోండి మళ్ళీ సేమ్ మినిమం 18 ఉండాలి, ఇండియా వాళ్ళు ఉండాలి, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ వర్క్ విత్ కంప్యూటర్ ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ అనలే, కంప్యూటర్ ఆపరేటింగ్ చేసే ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా. మీరు ఇక్కడ గమనిస్తే ఎక్కడ కూడా మనకు 10th వాళ్ళు కావాలి, ఇంటర్ కావాలి, డిగ్రీ కావాలని అయితే మెన్షన్ చేయలేదు. చూడండి నేనే మీకు క్లియర్గా ఇక్కడ నేను ఒక్కొక్కటి లైన్గా చూపిస్తున్నాను. ఓకేనా. అంటే మీకు బేసిక్గా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ప్లస్ ఇంగ్లీష్ అండ్ రైటింగ్ రిటర్న్ ఉండాలి, ప్లస్ ఫ్లూయెన్సీ కొంచెం మాట్లాడే విధంగా ఉంటే సరిపోతుంది అని చెప్తున్నారు. అండ్ కంప్యూటర్ మంచిగా వచ్చి ఉండాలి అని చెప్తున్నారు. అంటే బేసిక్ కాకుండా మంచిగా ఒకటి, అంటే ఆ టైంలో మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండే విధంగా, రైట్. అండ్ కొంచెం నైట్ లేట్ అవర్స్ కూడా వర్క్ చేసే విధంగా ఉండాలని చెప్తున్నారు. ఓకేనా. సో ఇంకోటి ఇంటర్నెట్ స్పీడ్ ఉండాలి, ఎంత ఉండాలి ఏంటి అనేది చెప్తున్నారు. అండ్ సో ఇక్కడ ఆ విధంగా మనము జాబ్ గురించి ఏదైతే రిమోట్ వర్క్ అనేది మనం చూసుకున్నాం. వర్క్ ఫ్రమ్ హోమ్, మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఈజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ విత్ అమెజాన్ కస్టమర్ సర్వీస్ అని చెప్పారు ఇక్కడ. ఓకేనా. ఇంకోండి వర్క్ లొకేషన్ ఇన్ హోమ్ ఇన్ తెలంగాణ, ఇండియా, రైట్. సో ఇప్పుడు మీకు ఇది మొత్తం చదివినాక ఎస్ మీకు నచ్చింది. చూడండి ఇక్కడ మన క్వాలిఫికేషన్ అంటే స్టడీ క్వాలిఫికేషన్ అయితే ఏం మెన్షన్ చేయలేదు. ఓకే. సో మినిమం క్వాలిఫికేషన్స్ ఏం కావాలి ఇగోండి ఇక్కడ, ఇగోండి ఇది. ఓకే. వాట్ క్వాలిఫికేషన్ కార్డ్ నుంచి ఇది మొత్తం ఇది ఉంటే సరిపోతుంది. సో యు ఆర్ ఎలిజిబుల్ టు డూ వర్క్ అన్నట్టు. మినిమం 18 ఇయర్ మినిమం ఉండాలి, అంటే 18 అబోవ్ ఉండాలి అన్నట్టు. సో ఇక్కడ చూడండి ఇది ఇక్కడ అప్లై ఆప్షన్ ఉంది. మనం ఇది క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు విండో అనేది ఓపెన్ అయిపోతుంది. ఈ విండోలో మీకు కావాల్సిన అన్నీ ఇగోండి డీటెయిల్గా వస్తుంది. ఇవన్నీ మళ్ళీ మీరు చదువుకోవచ్చు, దేనికి సంబంధించింది ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఉన్నాయి. మళ్ళీ దాదాపు చెప్పాలంటే సేమ్ అలానే ఉంది. ఓకేనా. దాదాపు అన్ని సేమ్. ఇవ్వండి వాట్ క్వాలిఫికేషన్ అనేది మళ్ళీ రిపీట్ అయింది అన్నట్టు. అంటే ఇంకొకసారి మీకు ఏమైనా డౌట్ ఉంటే బ్యాక్ వెళ్ళకుండా మనం చదువుకోవచ్చు డీటెయిల్గా, రైట్. మీకు ఒకవేళ ఎస్ యాక్సెప్టెడ్ దెన్ ఓకేనా, అప్పుడు మీరు ఇక్కడ ఐ యాక్సెప్ట్ అని క్లిక్ చేసుకొని, సో ఆ విధంగా ఇక్కడ కంటిన్యూ అనే బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఇన్ఫర్మేషన్స్ వాళ్ళకి ఏమేమి కావాలి ఇక్కడ చూడండి, లాగిన్ చేయమంటున్నారు ఇక్కడ. ఓకేనా. ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ తోటి. ఓకే. మీ ఈమెయిల్ అడ్రస్ లేకపోతే మొబైల్ నెంబర్ ఇచ్చేసి సో టైప్ చేసుకొని మీరు ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేసుకొని మీకు కావాల్సిన డీటెయిల్స్ అవన్నీ అందులో ఫిల్ చేసేసుకొని అప్పుడు మీరు ఒకవేళ సెలెక్ట్ అవుతే మీకు కాల్ అనేది వస్తుంది. అండ్ మీ మెయిల్కి కూడా మెయిల్ పంపించవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఉంది, మంచి ఆపర్చునిటీ. సో యూ కెన్ ట్రై అండ్ ఆల్ ది బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి. అమెజాన్ కంపెనీ అంటే వన్ ఆఫ్ ది బ్రాండ్ కంపెనీ కదా, వరల్డ్ వైడ్ వర్క్ చేసే కంపెనీ కాబట్టి సో మంచి ఆపర్చునిటీ, యూస్ చేసుకోండి దీన్ని.